కేటీఆర్ దీక్షకు మద్దతుగా చాలామంది జెన్జీ యువకులు ఇక్కడ తరలి వస్తూ ఉన్నారు. చాలామంది కూడా ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ కూడా అందరూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇదే అంశం గురించి మాట్లాడడం. చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే హైదరాబాద్ అండి. అంటే ఇంత పెద్ద ఎత్తున దీక్ష చేస్తూ ఉన్నారు, నిరసన తెలుపుతూ ఉన్నారు, కానీ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని అసలు బర్తరాఫ్ ఇప్పటి వరకు కూడా అయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన నోరు తెలవాలండి. ఆయన మాట్లాడకపోతే ఇప్పుడు మనకేం తెలియదు. ఆయన రిజైన్ చేయాలి, మోడీ ఆన్సర్ ఇవ్వాలి, ప్రాపర్గా ఆన్సర్ ఇస్తే కానీ ఏం చెప్పలేము మేము ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడ ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని కొడుతున్నారు. ఎందుకు? చదువుకున్న వాళ్ళని అట్లా చేస్తున్నారు. హూ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేట్స్ అట్లా చేస్తున్నారు. దట్ ఈస్ రాంగ్. తప్ప నిరసన తెలపట్లేదు, వాళ్ళంతా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు పోలీసుల మీద. అందుకే మేము ప్రతిదాడిగా వాళ్ళ మీద దాడులు చేశామని పోలీసులు చెప్తాం. పోలీసుల మీద దాడి అంటే వీఆర్ ప్రొటెక్టింగ్ ఆర్సెల్స్ అండి, అంతే. వాళ్ళ తప్పు లేదు. స్టూడెంట్స్ని ఎవరిచ్చారు రైట్ స్టూడెంట్స్కి కొట్టమని? వాళ్ళే వచ్చి కొడుతున్నారు. సో వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి స్టూడెంట్స్ తప్పు అనడం వెరీ రాంగ్. అంటే ప్రొటెస్ట్లో పాల్గొనేటువంటి వాళ్ళంతా కూడా చదువుకోని వ్యక్తులు, వాళ్ళంతా కూడా దేశ విద్రోహులు అంటూ కూడా బీజేపీ పార్టీ నేతలు చెప్తాం. లేదు, చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు ప్రొటెస్ట్, నీట్ ఆస్పిరెంట్స్ చేస్తున్నారు ప్రొటెస్ట్. వాళ్ళకి ఏం అవసరం కొట్టించుకోవడానికి, వాళ్ళకి ఏం అవసరం ఇట్లా స్టేట్మెంట్స్ తీసుకోవడానికి? వాళ్ళకి ఎందుకు? వాళ్ళు ఫైట్ వాళ్ళు కరెక్టే చేస్తున్నారు. గవర్నమెంట్ రాంగ్ ఉంది, గవర్నమెంట్ మారాలి అంతే. ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? జస్టిస్ రావాలి, రిజైన్ చేయాలైనా, మోడీ వాట్ ఎవర్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అదంతా మారిపోవాలి. ధర్నా చౌక్ దగ్గర ధర్నా అవుతుంది. ఒక్కసారి ఐ వాంట్ ఎవ్రీ మీడియా పర్సన్ టు గో టు ఎవ్రీ పోలీస్. వాళ్ళకి బ్యాచెస్ లేవు అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఇష్యూ అయితే డైరెక్ట్ స్టూడెంట్స్ని కొట్టాలి, పారిపోవాలి. దాట్స్ నాట్, ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్ అండి. ఇప్పుడు నేను ఒక పోలీస్ ఆఫీసర్ని ఆపి అడిగా, అన్న మీ బ్యాచ్ ఏదన్నా అడిగితే మీరు ఎవరైనా అడుగుతున్నారు, నేను బీఆర్ఎస్వి అని చెప్పగానే అతను పారిపోతున్నాడు. ఏంది ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు రైట్ తీసుకోకపోతే కొంచెంసేపు అయితే స్టార్ట్ అవుతుంది ఇక రచ్చ. ఎవ్రీ మీడియా పర్సన్ వెళ్ళి అడగండి ఎందుకు అసలు బ్యాచ్ పెట్టుకోవట్లేదని. ఇప్పుడు ఇతనికి బ్యాచ్ ఉంది, అతను అమ్మడి ఇంకొక అతను ఉండేది దాకా, అతనికి బ్యాచ్ లేదు. బ్యాచ్ ఏదన్నా అంటే పారిపోతూనే ఉన్నాడు అతను. నువ్వెవరన్నా అడుగుతున్నావు డైరెక్ట్. అంటే స్టూడెంట్ అంటే కొడతాడా, బీఆర్ఎస్వి అంటే వెళ్ళిపోతాడా? అంటే ఇదేంటి అసలు? వీ వాంట్ టు క్వశ్చన్ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ అండి. అంటే కేంద్రంలో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్తా ఉన్నాడు. మరోపక్క చూసుకుంటే అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఏ విధంగా చూడొచ్చు అంటే ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఈ విధంగా వివరిస్తారు. ద మెయిన్ థింగ్ ఇస్ నాట్ అబౌట్ ఎనీ పొలిటికల్ పార్టీ అండి. ఇట్ ఇస్ నాట్ అబౌట్ బీఆర్ఐ, ఇట్ ఇస్ నాట్ అబౌట్ కాంగ్రెస్, ఇట్స్ నాట్ అబౌట్ బీజేపీ అండి. ద మెయిన్ థింగ్ ఏంటి, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎలా నడుస్తుంది. ఇప్పుడు ఈ పోలీస్కి ఎవరు రైట్ ఇచ్చారు వితౌట్ బ్యాచ్ తిరగడానికి? బ్యాచ్ ఉన్న వాళ్ళే పోలీసు అంటే వీళ్ళందరూ రౌడీసా? పోలీస్ అందరూ రౌడీసా? ఇక్కడ బ్యాచ్ లేని వాళ్ళు చాలా మంది చూడండి, మీకు వాళ్ళకి బ్యాచెస్ లేవు. ఇప్పుడు we want to question all the police department over here why they are not wearing their badges. ఒక యూనిఫామ్ నువ్వు నార్మల్గా ఒక జాబ్కి వెళ్తే ఒక యూనిఫామ్ ఎంత పర్ఫెక్ట్గా వేసుకుంటావు, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు, నీ యూనిఫామ్ ఎలా ఉండాలి? యూ నీడ్ టు హ్యావ్ ఎ బ్యాచ్ సో దట్ every student or every అందర్ అకౌంటబిలిటీ. లైక్ ఇప్పుడు ఇతన్ని వచ్చి కొట్టాడు, విల్ సీ ద బ్యాచ్ ఇన్ ద నేమ్ సో దట్ వీ కెన్ గో అండ్ కంప్లైంట్ టు ద హైయర్ కమాండ్. ఇప్పుడు అతనికి ఏం లేదు, ఫేస్ తోటి రికగ్నైజ్ చేయడం కష్టం. కానీ ఇప్పుడు ఒకటే, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, పోలీస్ వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇస్తున్నారా ఇవ్వండి, లీడర్స్కి ఇస్తున్నారా ఇవ్వండి, బట్ వేర్ యువర్ బ్యాచెస్ అండ్ బీ ఓపెన్ టు ఎవ్రీ వన్. దిస్ ఇస్ వాట్. మనతో పాటు బీఆర్ఎస్ నేత సాయి కిరణ్ ఉన్నారు. చెప్పండి, ఈ సభ నుంచి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే విద్యార్థుల జీవితాలు నాశనం చేసే జీవోలు తీసుకొచ్చిందో ఆ జీవోలను వెంటనే రద్దు చేయాలి. లేదంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. అంతేకాకుండా ఒకవేళ ప్రభుత్వం నడపడానికి రాకపోతే, విద్యాశాఖ నడపడానికి రాకపోతే నువ్వు విద్యాశాఖ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వానికో లేదంటే ఎవరైనా సమర్థవంతమైన నాయకుల మీద అంటుంటే వాళ్ళకి అప్పచెప్పి వెంటనే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి ఈ వేదిక మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. నిన్న మోడీ మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ లీకేజ్ వెనుక ఎవరున్నా ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, విద్యార్థుల పక్షాన మేము ఉన్నామంటూ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు దేశ ప్రజలు. ఈ లీకుల వెనుక ఎవరు ఉన్నారంటే బీజేపీ ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఎందుకంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, నీటి పేపర్ దాదాపు 2 నుంచి 3 సార్లు దాదాపు 12 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10ల సంఖ్యలో వివిధ పేపర్ లీక్ అవ్వకుండా వచ్చినాయి. కాబట్టి దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ, అంతేకాకుండా ధర్మేంద్ర ప్రధాన్ గారు. కాబట్టి వెంటనే ప్రధానమంత్రి మరియు ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా వెంటనే వాళ్ళిద్దరిని కూడా బర్తరఫ్ చేసి రాజీనామా చేసి స్వచ్ఛందంగా వాళ్ళు తప్పుకుంటేనే
మంచిది. లేదంటే ఇక్కడ చూస్తున్నారు కదా విద్యార్థులందరూ కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒక ధర్నా ఏర్పాటు చేస్తేనే ఈ రోజు రాష్ట్రంలో ఇంతమంది విద్యార్థులు కథలు వచ్చారు. అదే దేశంలో ఇంతమంది విద్యార్థులు కూడా ఒకటేసారి పార్లమెంట్ ని ముట్టడిస్తే నరేంద్ర మోడీ గారు మరియు వాళ్ళ కేబినెట్ కూడా దేశంలో లేకుండా పోతుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను. ఈ రోజు దేశ విద్రోహులు ఎవరంటే విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసిన వాళ్ళు, ఈ దేశ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసిన వాళ్ళు దేశద్రోహులు. అంటే లాఠీ చార్జ్ చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కాబట్టి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు ఈ రోజు దేశ ద్రోహులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నీట్ పేపర్ లీక్ విక్టిమ్సే కాదు, బాధితులే కాదు, వివిధ పేపర్లు ఈ రోజు 12 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం లీక్ చేయడం వల్ల, ఆ వివిధ పేపర్ల లీక్ వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒకటేసారి జంతర్ మంతర్ దగ్గర వెళ్ళడం జరిగింది, ఒకటేసారి నిరసన తెలపడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఎట్లాంటి రాజకీయ కోణం లేదు, ఇది ఇందులో ఏదో రాజకీయ కోణం ఉందని చెప్పి బీజేపీ ప్రభుత్వం చెప్పినంత మాత్రం దేశంలో ప్రజలు నమ్మే పరిస్థితి కూడా లేదు. కేంద్రంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడ రాహుల్ గాంధీ ఇది లీకేజ్ను ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి దీని మీద ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలు లేవు. మరో పక్క చూసుకుంటే కేటీఆర్ బర్త్డే, ఈరోజు బర్త్డేని పక్కన పెట్టి మరి ఇక్కడికి వచ్చి దీక్ష చేస్తూ ఉన్నాడు. ఈ వ్యవహారం అంతా ఎట్లా చూడొచ్చు అంటారు? ముందుగా ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదాని తెలంగాణ రాష్ట్రంలో పోషిస్తుంది. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు ప్రజల తరఫు నుంచి, విద్యార్థుల తరఫు నుంచి, యువత తరఫు నుంచి, రైతుల తరఫు నుంచి, అణగారిన వర్గాల తరఫు నుంచి పోరాడి ఈరోజు ఆ ప్రధాన ప్రతిపక్ష మాకు ఏవైతే ప్రజలు ఆ అర్హతను ఇచ్చిరో ఆ అర్హతను కాపాడుతున్నది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారు. అంతేకాకుండా ఈరోజు కేటీఆర్ అన్న 50వ బర్త్డే సందర్భంగా ఈరోజు దేశంలో విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జ్ని ఖండిస్తూ ఈరోజు విద్యార్థులందరూ కూడా సపోర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్వి ఈరోజు ఏదైతే ధర్నా చేపడుతుందో ఆ ధర్నాకు సపోర్ట్గా ఈరోజు ఆయన బర్త్డేని సైతం ఈరోజు సెలబ్రేషన్ దూరం పెట్టి విద్యార్థులను ఈరోజు దేశంలో ఏ రకంగా లాఠీ చార్జ్ చేస్తారో, విద్యార్థులపైన ఎట్లయితే ఇలా అరాచకాలు చేస్తారో దాన్ని అడగడానికి, ప్రశ్నించడానికి ఈరోజు వేదిక పై నుండి అదే స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా పార్టీలు ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించినాయి. నరేంద్ర మోడీ ఇప్పటి వరకు కూడా పెద్దగా స్పందించలేదు ఈ ప్రతిపక్షాల మాటలు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏమైనా దిగచ్చేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? ఈరోజు ప్రజాస్వామ్యంలో నిజంగా ప్రజల పక్షాన ఉండి నిలబడి పోరాడుతుంది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు చోటాబాయి బడాబాయి మధ్యలో సంబంధం ఏందో మనందరికీ కూడా తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా ఏ స్టేజ్ మీద, ఏ ప్లాట్ఫామ్ మీద కూడా దాదాపు నీట్ పేపర్ లీక్ అయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు మనం ఏడ కూడా చూడలేదు. ఎందుకంటే ఈరోజు బీజేపీ, ఈరోజు నిజంగానే కాంగ్రెస్ వెనుక బీజేపీ ఉంది అని చెప్పి స్పష్టంగా ఈరోజు విద్యార్థులపైన ఇంత అరాచకంగా జరుగుతుంటే కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా స్పందించకపోవడానికి ఇదే కారణం అని చెప్పి కూడా ఈరోజు తెలంగాణ మొత్తం కూడా నమ్ముతుంది. విద్యార్థులు కూడా ఈరోజు అదే అనుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత వెంకటేష్ ఉన్నారు. చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున ధర్నా కొనసాగిస్తూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఏమైనా దిగొచ్చేటువంటి అవకాశం ఉంటాయంటారా? 100% కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. గత 25 రోజులుగా ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేస్తున్న విద్యార్థులకు మా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి సంపూర్ణ మద్దతు తెలుపుతూ, వారికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ ఉద్యమానికి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతూ అనేక నిరసన కార్యక్రమాలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నారు. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తే ఫైట్ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే జవాబుదారితనంగా బీజేపీ రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటారు. ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆ సంఘటన జరిగి నీట్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఇలా విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చి ఇలా మద్దతుగా వచ్చిండు. కానీ బీఆర్ఎస్ పార్టీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అవ్వగానే వెంటనే స్పందించి లోక్ భవన్ ముట్టడించి మా మీద లాఠీ చార్జ్ జరిగినా తప్పకుండా అప్పటి నుంచి నిరసన ఉద్యమాన్ని కంటిన్యూగా కొనసాగించుకుంటూ వస్తున్నాం. రాహుల్ గాంధీ అనేటోడు జనాలను చూసి ఆ రోజు ఏదో రోడ్డు మీదకి వచ్చింది తప్ప వాళ్లకు విద్యార్థుల పక్షాన మాట్లాడే అవసరం కూడా లేదని మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి, అక్కడ రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలిస్తే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అక్కడికి ఢిల్లీకి పోకుండా ఇక్కడ టైంపాస్ చేసుకుంటూ కూర్చుండు. ఈ రేవంత్ రెడ్డి అనేటోడు కూడా బీజేపీ యొక్క వ్యక్తి అని మేము తెలియజేస్తున్నాం. బీజేపీ మద్దతు. రాష్ట్రంలో నీట్ ఆస్పిరెంట్స్ కొన్ని వేల మంది ఉన్నారు. ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. విద్యార్థులను కడుపులో పెట్టి చూసుకుంటా అని చెప్తా ఉన్నాడు. మరోవైపు ఇంత పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంది, కనీసం ఎక్కడ కూడా నీట్ పరీక్ష గురించి మాట్లాడినటువంటి పరిస్థితి ఎక్కడ కనబడట్లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజును సైతం పక్కన పెట్టి దీక్షలో కూర్చున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎట్లా చూడొచ్చు అంటే ఇలా తెలంగాణ ప్రజలు, విద్యార్థులు ఒక్క విషయాన్ని ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా తెలంగాణ ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన ఉన్నారనేది ఈరోజు చూసి మీరు తెలుసుకోవాలి. ఇలా పుట్టినరోజును కూడా వదిలేసుకొని తెలంగాణ విద్యార్థులని అన్యాయం కోసం పోరాడడానికి వచ్చారు. కానీ ఈరోజు ఈ రేవంత్ రెడ్డికి ఎటువంటి అది లేదు.
విద్యార్థులను నిరుద్యోగులను రోడ్డు పాలు చేయాలి, విద్యార్థులను యూనివర్సిటీలకు కాలేజీలకు పోకుండా రోడ్డు పాలు చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని తెలియజేస్తున్నారు.